లూదియా అనేటువంటిది ఒక స్త్రీ ఉంది. ఆ లూదియా అనేటువంటిది ఒక స్త్రీ ప్రార్థన జరుగునేమోననేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు సముద్రపు ఒడ్డుకు వచ్చాడు. ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ కొందరు స్త్రీలు కూర్చొని ఉన్నారు. అందులో లూదియా అనేటువంటిది ఒక స్త్రీ, తుయితైరా పట్టణస్తురాలు, యోధా రంగు పొడుని అమ్ముకునేటువంటి స్త్రీ ఎన్నది అనేది మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయములో మనం చూస్తాం. ఆమె పౌలు యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింది, హృదయము తెరవబడింది, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంది, విన్నది, విశ్వసించింది, గైకొంది, వెంటనే బాప్తిసం పొందింది. నేను విశ్వాసం కలిగిన దానిని మీరు తలస్తే నా ఇంటికి రండి అని చెప్పి వారిని ఆహ్వానించింది, దేవుణ్ణి ఆహ్వానించింది. సోదరి సోదరుడా, ఈ యొక్క సమయంలో ఒకసారి నువ్వు ఆలోచించే, వాక్యాన్ని వింటున్నావు, ఎంత కాలం నుండి వింటున్నావో, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీ హృదయంలో మార్పు వచ్చిందా? నీ హృదయం తెరవబడిందా? నీ హృదయంలో దేవుని మాటలు నాటుకున్నవా? ఒకసారి ఆలోచించే. ఎంత కాలము చూచినా దేవుని వాక్యానికి చోటివ్వనటువంటి హృదయముగా ఉందా మనం గమనించాలి. ఆ స్త్రీ యొక్క హృదయం తెరవబడింది, వాక్యాన్ని విన్నది, గమనించింది, విశ్వసించింది, వెంటనే ఆ వాక్యాన్ని గ్రహించి అనుసరించింది, గైకొన్నది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మనము ఆలోచన చేద్దాం. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. దేవుని ఆజ్ఞలను దేవుని మాటను గైకొనేవాడు, దేవుని ఆజ్ఞను గైకొనేవాడు, దేవుని వాక్యాన్ని గైకొనేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎవరైతే వాక్యాన్ని గైకొంటాడో అతని యందు నిలిచి ఉంటాడు. కనుక నీ యందు దేవుడు నిలిచి మన యందు నిలిచి ఉన్నాడని మనలో ఉంచబడిన ఆత్మ ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుడు నాలో నిలిచి ఉన్నాడు కనుక నాకున్న విశ్వాసం, మీరు ఒకవేళ నేను విశ్వాసుని తెలుసుకుంటే నా ఇంటికి రండి అని ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని వారందరూ కూడా మరి చక్కగా ఆమె ఇంటికి వెళ్ళారు. కాబట్టి ఈ దినాన్ని నీవు కూడా ఆహ్వానించి వాక్యాన్ని విని గ్రహించి వాక్యాన్ని నీ యొక్క మరి హృదయములో ఉంచుకొని మరి ఆయన యొక్క సన్నిధానానికి మరి నీవు సిద్ధపడి వారందరినీ కూడా పిలిచేటువంటి రీతిలో నీవు ఉన్నావా లేదా అన్నది ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము అనేది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.